ఈ సంవత్సరం బులియన్ మార్కెట్ ధరలు మిశ్రమంగా ఉంటాయని ఆర్థిక సర్వే అంచనా. పసిడి ధర తగ్గినా వెండి ధర మాత్రం మరింత కొండెక్కుతోందని స్పష్టం చేసింది. ఒక్క వెండి తప్ప మిగతా లోహాలు, ఖనిజాల ధరలు కూడా ఈ సంవత్సరం దిగొస్తాయని అంచనా వేసింది. రష్యా చమురు ఎగుమతులపై ఎన్ని ఆంక్షలు విధించినా ఈ సంవత్సరం ముడి చమురు ధరల పతనం తప్పదని స్పష్టం చేసింది. అయితే సహజ వాయువు ధర మాత్రం కొద్దిగా పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇనుప ఖనిజం, జింక్ ధరల పతనం ఈ సంవత్సరం ఖనిజాల, లోహాల మార్కెట్ ను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపింది. చమురు, బంగారం ధరల తగ్గుదల ఈ సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థకు కలిసి రానుందని సర్వే పేర్కొంది. ప్రజల పొదుపులో ఎక్కువ భాగం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రుణపత్రాలు, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులుగా మారడం పైన ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్యీకరణ పెట్టుబడులుగా భావించే ఈ స్పెక్యులేషన్ పెట్టుబడులు ఒక స్థాయికి మించి పెరిగితే ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి గాని, వ్యక్తుల ఆర్థిక స్థిరత్వానికి గాని ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ లోహాలు కనిపిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. మనలాంటి వర్తమాన దేశాలకు ఇది మరింత ప్రమాదకరమని హెచ్చరించింది. తయారీ రంగంలో భారత్ ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నాలపైనే ఆర్థిక సర్వే ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ప్రభుత్వం, ప్రైవేటు రంగం, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, ఆర్థిక సంస్థలు చేతులు కలిపితే తప్ప ఈ లక్ష్య సాధన సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం చైనా తన భారీ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచ దేశాలను ముంచెత్తుతోంది. ఈ దెబ్బకు తట్టుకోలేక భారత్తో సహా అనేక దేశాల పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే చేసిన ఈ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంది.